ఒక్కసారి గుండె దడపడేలా ఉన్నాయి. కొన్ని చోట్ల బాటిళ్లు, క్యాన్లు పట్టుకొని పెద్ద ఎత్తున జనం బంకుల వద్దకు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా అందరూ ఎగబడుతూ ఎవరికి ముందుగా పెట్రోల్ దొరుకుతుందో అన్న ఆతృతతో తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ హడావిడి మధ్య ఎవరు సేఫ్టీ గురించి ఆలోచించడం లేదు. ఒక చిన్న స్పార్క్ వచ్చినా ఏమవుతుందో ఊహించండి. ఇదే పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కూడా కనిపిస్తోంది. ప్లాస్టిక్ బాటిళ్లు, నీళ్ల డబ్బాల్లో పెట్రోల్ నింపించుకుంటున్న సీన్స్ చూసిన వారికే భయం వేస్తోంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల కారణంగానే ప్రభుత్వం ఇప్పుడు కఠిన హెచ్చరికలు జారీ చేస్తోంది. పెట్రోల్ అనేది చాలా సున్నితమైన ద్రవం. చిన్న పొరపాటు కూడా భారీ అగ్ని ప్రమాదానికి దారితీస్తుంది. అయినా కూడా కొంతమంది ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యంతో బాటిళ్లలో, ప్లాస్టిక్ క్యాన్లలో పెట్రోల్ తీసుకెళ్తున్నారు. ఇక బంకుల దగ్గర పరిస్థితి ఎలా ఉందంటే కొన్ని చోట్ల సిబ్బంది కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. జనం ఎగబడుతుంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్న గందరగోళం. ఇదే సమయంలో కొన్ని బంకులు పూర్తిగా నిరాకరిస్తూ బాటిళ్లలో పెట్రోల్ ఇవ్వం అని స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పుడు అసలు విషయం, ఇలా బాటిళ్లలో పెట్రోల్ తీసుకోవడం వల్ల జైలు శిక్ష పడుతుందా? సాధారణంగా వెంటనే జైలుకు పంపించరు, కానీ ఇది చట్టానికి వ్యతిరేకం. పెట్రోలియం చట్టం ప్రకారం అనుమతి లేకుండా నిల్వ చేయడం, రవాణా చేయడం నేరం. ప్రమాదం జరిగితే మాత్రం పరిస్థితి మారిపోతుంది. అప్పుడు కేసులు తీవ్రమవుతాయి, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి, పెట్రోల్ కోసం ఇలా ఎగబడటం అవసరమా? మన నిర్లక్ష్యం వల్ల మనకే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. ఒక చిన్న తప్పు ఒక కుటుంబాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు చెబుతున్న మాట ఒక్కటే, అత్యవసర పరిస్థితి తప్ప బాటిళ్లలో, ప్లాస్టిక్ క్యాన్లలో పెట్రోల్ తీసుకోవద్దు. సేఫ్టీ ప్రమాణాలు ఉన్న కంటైనర్లలో మాత్రమే తీసుకోవాలి. చివరిగా పెట్రోల్ బంక్ దగ్గర మీరు చూస్తున్న ఆ హడావిడి, ఆ ఎగబడుతున్న జనం, అది కేవలం ఒక సీన్ కాదు, అది ఒక పెద్ద ప్రమాదానికి సంకేతం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నిబంధనలు పాటించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి.